ఉన్నట్టు మనం అందరూ నిలబడితే వారు లైటింగ్ చేసి కేక్ కట్ చేసి వారు అఫీషియల్గా డిక్లేర్ చేస్తారు ముఖ్య అతిథులు. ఈ 75 సంవత్సరాల పండుగను ఈ రీతిగా జరిగించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీ స్తుతులు చెల్లిస్తున్నాం. సంవత్సరమును దయాతీతులను సంఘములకు దయచేసిన తండ్రి మీకు వందనాలు. ఈ కార్యక్రమాల్లో మీ చేతులకు అప్పగిస్తున్నాం. చేరి వచ్చినటువంటి ముఖ్య అతిథులు, సంఘ కాపరులు, పుర ప్రముఖులు, సంఘ మంత్రులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఏం కావాలి కావాలండి కూర్చోండి, మధ్యలో ఆరిపోతాయి కూర్చోండి. అవి 75 ఉన్నాయండి, అయిపోయినాయిలే, కూర్చోండి. వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మన మధ్య ఉండే వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రేమతో కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ దినం ఈ 2 కార్యక్రమాలు ఉన్నాయి. అయితే వాళ్ళు కొంత ఆలస్యంగా ఈ కార్యక్రమాన్ని అతిథులుగా ఇచ్చేసినటువంటి రాజు గారి యొక్క మాటలు మనం వినాలి. ముఖ్య అతిథుల యొక్క మాటలు. మరి వారు తమ యొక్క సర్వీస్లో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నిటినో నిర్వర్తించారు. సమయము సందర్భం నేను వారికి చెప్పవలసిన పని లేదు కనుక ఈ సమయంలో వారిని ఆహ్వానిస్తూ వారి యొక్క మాటలను మనందరికీ వినిపించాల్సిందిగా, లేకపోతే శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుచుంటున్నాం. ఆ తరువాత మన వాక్య పరిచర్యలోకి వెళదాం. దయచేసి ముఖ్య అతిథులను ఆహ్వానిస్తూ మరి కొన్ని మాటలు వారి ద్వారా మనం వినాలని ఆశపడుతుంటున్నాం. దయచేసి ఇంకా మీరు అటు ఇటు తిరగకుండా కార్యక్రమాన్ని చక్కగా జరగడానికి సహాయం చేయవలసిందిగా మనం చేస్తుంటున్నాం. ప్లీజ్ సార్.
అతిథులకు ఇవి బహుకరిద్దాం. కొంచెం సైడ్కి ఉన్నాను సార్, మాకు అవకాశం ఇవ్వాలి. హలో దయచేసి వెళ్ళిపోవద్దండి. చిన్న కార్యక్రమం, ఒక 5 నిమిషాల కార్యక్రమం ఉంది, దయచేసి సహకరించండి. 5 minutesలో ముగించేద్దాం. వారిని సన్మానించేటువంటి కార్యక్రమాన్ని సెక్రటరీ గారు నిర్వర్తించవలసిందిగా కోరుచున్నాం. క్రీస్తునందు ప్రియమైన మనకెంతో ఆత్మీయులు దైవాభిషేకులు రాజేంద్ర ప్రసాద్ గారు, వీరి నలుగురిని ఈరోజు మన సంఘం తరఫున వారు ఎంతో సంతోషించి మన ఆహ్వానాన్ని మన్నించి ఈ సభకు ఇచ్చేసినందుకు వారికి మన సంఘం తరఫున హృదయపూర్వక వందనాలు చెల్లించున్నాను. ముందుగా రెవరెండ్ ఎస్ రాజేంద్ర ప్రసాద్ గారిని సన్మానించాలని కోరాము. వారి సీట్లో ఆశీలు కావాల్సిందిగా మనం చేయించున్నాం. పూలదండతో సత్కరిస్తారు. మణి గారు చాలా వెదంటో మాస్టర్ గారు వెదంటో మాస్టర్ గారు ఇస్తారు. తర్వాత మన ప్రీతమ నాయకులు ఎమ్మెల్సీ గారు పూలదండ ఆర్ఎస్ గారు పూలదండ సార్ చైర్మన్ గారు మన మాస్టర్ గారు అందజేస్తారు. తర్వాత బి దాస్ గారు, ఫైనాన్స్ దాస్ గారు, సలామి భగవాన్ వీరికి ఎం నందన్న గారు వైస్ ప్రెసిడెంట్ గారు పూలమాలతో సత్కరిస్తారు. మొమెంటో చాలా భాషలు చెప్తాను.
సన్మానితులు రెవరెండ్ శాశ్వ ఏలియా గారు, రెవరెండ్ వంగవరపు దేవసాయం గారు, రేపంతా ఆఫీసర్స్ అండి. 12వ తారీఖు పీయూష్ గారు కృష్ణా జిల్లా కలెక్టర్ గారు, తర్వాత గౌరవనీయులు శ్రీ బి రామయ్య గారు జాయింట్ కలెక్టర్ కృష్ణా జిల్లా, గౌరవనీయులు శ్రీ సిహెచ్ రమేష్ బాబు ఎంఆర్ఓ విజయవాడ, గౌరవనీయులు శ్రీ కె విజయ్ కుమార్ గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నగరపాలక సంస్థ విజయవాడ, గౌరవనీయులు శ్రీ ముడిపూరి రాజు గారు రిటైర్డ్ IRTS CTPM సికింద్రాబాద్ SC రైల్వే, PM సికింద్రాబాద్ SC రైల్వే, తర్వాత గౌరవనీయులు శ్రీ పెరికే నెహమ్యా గారు APO విజయవాడ SC రైల్వే, అలాగే గౌరవనీయులు శ్రీ PS చరణ్ గారు డివిజనల్ సెక్రటరీ ఎంప్లాయీస్ సంఘ్ SC రైల్వే విజయవాడ, గౌరవనీయులు కె విజయ్ కుమార్ గారు JA నగరపాలక సంస్థ విజయవాడ, గౌరవనీయులు శ్రీ కృష్ణ చైతన్య గారు సర్కిల్ న్యాయవాది విజయవాడ, గౌరవనీయులు శ్రీ ఆకుల సాంబశివరావు గారు ప్రముఖ న్యాయవాది విజయవాడ, గౌరవనీయులు శ్రీ రామారావు గారు ప్రముఖ న్యాయవాది విజయవాడ. వీరితో పాటు మన చార్లెస్ గారికి కూడా, పాస్టర్ చార్లెస్ గారికి కూడా రేపు సన్మానం జరుగుతుంది. ఇప్పుడే సరే, రేపు కాదు ఇప్పుడే అంటున్నారు. పూలదండ పూలదండతో జయపాల్ ప్రసాద్ గారు పూలదండతో సత్కరిస్తారు. అసిస్టెంట్ సెక్రటరీ డి శ్యామ్ గారు శాలతో సత్కరిస్తారు. పాస్ గారు అందజేస్తారు. తర్వాత రేపు నేను చదివిన పేర్లన్నిటికీ రేపు సన్మానం జరుగుతుంది. ఆఫీసర్స్కి రేపు సన్మానం జరుగుతుంది. పాస్టర్స్కి ఆఖరి రోజున 13వ తారీఖున 12 సంఘాల పాస్టర్లకి మరి 13వ తారీఖున వారిని సన్మానించాలని ఆఖరి రోజున కోరుకున్నాం. కాబట్టి ఆ రోజున తప్పకుండా పాస్టర్స్ అంతా అటెండ్ అవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. తప్పగా రావాల్సిందిగా నమస్కారాన్ని లేకపోతే సత్కారాన్ని స్వీకరించడానికి మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా సహవాసంలోకి వచ్చినటువంటి 13వ తారీఖు అనగా ఎల్లుండి మరొకసారి మీ యొక్క ప్రజెన్స్ను మేము కోరుతుంటున్నాం. దయచేసి అన్నిదా భావించవద్దు. ఇలా అనుకోకుండా మా సహవాసంలోకి రావాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తుంటున్నాం. దేవుని వందనాలు చెల్లించుకుందాం. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరలోక ప్రార్థన. ప్రియగల తండ్రి, దయగల దేవా, అతను ఫ్రైజర్పేట TBC వారి వజ్రోత్సవ ఉత్సవాలలో పాల్గొని కృప అనుగ్రహించారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను ఈ ప్లాటినం జూబ్లీని మీరు ఎంతో ఆస్వాదకరంగా మొదటి రోజు జరిగించారు. మీ స్తోత్రములు ప్రభువా. వచ్చినటువంటి ప్రముఖులు, వచ్చినటువంటి దైవ సేవకులు, విచ్చేసిన సంఘం కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మేము ఏమై ఉన్నది మీ ఉచితమైన కృపని జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా. పాలువారయించండగా నైనా మీరు గత 75 ఏళ్ళుగా తెలుగు బాప్టిస్ట్ సంఘాన్ని కాపరిని నైనా విశ్వాసాన్ని మీరు బలపరిచారు. నైనా మీరు పోషించారు, సంఘాన్ని స్థిరపరిచారు. మహాసంఘముగా, మంచి సంఘముగా, మేలుకరమైన సంఘముగా మీరు దీవించారు.
ఇచ్చారు, మీకు వందనాలు. రాబోయే కాలంలో మీ కీర్తి ఘనతలు సంఘము ద్వారా మీరు వ్యాపింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవుని వాక్య సందేశములు సంఘ కాపురదార చుట్టూ ఉండేటువంటి జిల్లా అంతరికి మీరు వ్యాపింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ 75వ సంవత్సరం వజ్రోత్సవ వేడుకల్లో ప్రభువా మీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాబోయే 2 రోజుల్లో కూడా మీరు మాతో ఉండినైనా వర్షం రాకుండా ఆపివేసి కార్యక్రమం ఘనంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మాకు కాదు యెహోవా, పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి, మా రుణస్తులను క్షమించినట్లు అపరాధములు క్షమించు, మామూలు శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము శక్తియు మహిమయు నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. మన తండ్రి యెహోవా దేవుని దయ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆత్మదేవుని అన్యోన్య సహవాసము సన్నిధి చేరినటువంటి ఈ వజ్రోత్సవ కమిటీ యొక్క సంఘం యొక్క ఉత్సవములకు, సంఘ కాపురికి, అలాగే పెద్దలకు, వచ్చిన విశ్వాసులకు, పుర ప్రముఖులకు ఆమేన్. ప్రభు నామునకు వందనాలు. మొదటి దిన కూడిక ముగిసినది. మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నా. రేపు దేవుని చిత్తం బట్టి 6:30కి అతి సుందరుడా, అద్వితీయుడా, అతి కాంక్షణీయుడా, నిన్ను నేను వెదకెదను, నీ ప్రేమను నే కోరెదను, నిన్ను నేను వెదకెదను, నీ ప్రేమను నే కోరెదను. అతి సుందరుడా, అద్వితీయుడా,
ప్రేమను నే